వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, మీకు తెలియని కొన్ని నిజాలు. మీ జుట్టు సమస్యలకు మీరే కారణం. అవును, ఇది నిజం, 100% నిజం. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, అసలు మీరు చేయకునే కొన్ని తప్పులు. మాది హెయిర్ ప్రోడక్ట్ బిజినెస్. నేను నా ప్రోడక్ట్ గురించి గొప్ప మాటలు చెప్తాను, నమ్మొద్దు. సెలబ్రిటీ పర్సనల్ చేతుల్లో బాటిల్ పెట్టి గొప్ప మాటలు చెప్పిస్తా, అస్సలు నమ్మొద్దు. మంచి జుట్టు గల వారిని వర్షని నిలబెట్టి చేతుల్లో బాటిల్ పెట్టి గాల్లో జుట్టు లేపిస్తా, ఇది అసలు నమ్మకూడదు కూడా. డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేపిస్తా, టెక్నాలజీ కూడా ఎడిటింగ్ చేసిన వీడియోలు చూపిస్తా. అందుకే నమ్మొద్దు. మరి మీరు ఎలా నమ్మాలంటే ఏం చేయాలంటే నేను చెప్తాను. మా ఛానల్లో ఈ ప్రోడక్ట్ మీద ఆయిల్ అప్లై చేసిన వీడియోస్, హెయిర్ వాష్ చేసిన వీడియోస్, హెయిర్ దిగినప్పుడు వీడియోస్, ఫైనల్ రిజల్ట్స్, ఇలా 100 కంటే 100 పైన డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి. నమ్మకం వస్తుంది. నమ్మకం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫలితాల కోసం కాల్ చేయండి. ఇంకా మీకు నమ్మకం కావాలంటే మా ప్రొడక్ట్ టీమ్ కాంటాక్ట్ చేస్తే ఆ టీము మీ ఇంటికి వచ్చి ఫలితాలు చూపిస్తున్న తర్వాత మనీ తీసుకుంటారు. ఇది శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఛాలెంజ్ అంటే, ఇది శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ స్పెషల్ అంటే. ఇలా కళ్ళు మూసుకుని రిజల్ట్స్ చూపించాలంటే ధైర్యం ఉండాలి. ఇది రిజల్ట్స్ ఉంటేనే మాత్రమే జరుగుతుంది. ఇది మనం హెయిర్ వాష్ చేసిన హెయిర్. ఇది మీకు ఫైనల్ రిజల్ట్స్ ఇలా ఉంటాయి. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ఫైనల్ రిజల్ట్స్. సో హెయిర్ వాష్ చేసిన తర్వాత, హెయిర్ మొత్తం ఆరిపోయిన తర్వాత మీరు చేయాల్సిన మొట్టమొదటిసారి పని, ఈ రూట్స్కి ఆయిల్ అప్లై చేసేయండి. ఇంకా మెడ నుంచి కింద హెయిర్కి అప్లై చేసుకుంటట్లేదు, అది మీ ఇష్టం. ఈ రూట్స్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఈ రూట్స్కి మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మనకి ఈ మధ్యకాలంలో ఓడిపోయిన హెయిర్స్ అన్నీ మళ్ళీ వాటి ప్లేస్లో కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల. ఓకేనా, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎలాంటి డాండ్రఫ్ కానీ, హిచ్చింగ్ కానీ అలాంటివి ఏమన్నావు, ఎనీ టైము ఈ హెడ్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇలా హెల్తీగా ఉన్నప్పుడే మీకు ఏమవుతుందంటే, ఇక్కడ మీకు కొత్త హెయిర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, నార్మల్ ఆయిల్స్ అనేది మీకు రాదు. ఓకే, సో కొత్త హెయిర్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. సో తెలుసు కదా, ఆయిల్ అప్లై చేసేటప్పుడు అక్కడ డ్రాప్ వేసుకుని ఇలా స్మూత్గా ఇలా అన్నారు అనుకుని ఏమవుతుందంటే హెడ్ మొత్తానికి అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. ఓకే, సో తలస్నానం చేసిన తర్వాత హెయిర్ మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా రూట్స్కి ఆయిల్ అప్లై చేసేయండి. ఓకే, మంచిగా హెయిర్ రూట్స్కి ఆయిల్ అప్లై చేసేయండి మంచిగా. ఓకే, మనం అక్కడక్కడ డ్రాప్స్ పెట్టేసేసాము. పెట్టిన తర్వాత ఇలా స్మూత్గా అంటే చాలు. మనం ఇక్కడ పెట్టిన డ్రాప్స్ అనేది మరి ఇలా స్మూత్గా అనడం వల్ల ఏమవుతుందంటే, మీరు హెడ్ మొత్తానికి మంచిగా సప్లై అవుతూ ఉంటుంది. ఓకే, మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత రూట్స్కి ఆయిల్ ఎందుకు అప్లై చేయమంటే, సో మీ హెయిర్ రూట్స్ అనేది హెల్తీగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే ఈ మధ్యకాలంలో ఓడిపోయిన హెయిర్స్ అనేది వాటి ప్లేస్లో కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి. ఓకే,
ఇలా స్మూత్గా అనుకోవాలి. ఎక్కువగా రఫ్ చేయని అవసరం లేదు. మీరు ఎక్కువగా ఇలా కొట్టడాలు పిసుకటాలు చేస్తే మీ హెయిర్ రూట్స్ మీరే వీక్ చేసేసుకుంటున్నారు అని అర్థం. ఓకేనా? ఎప్పుడు హెయిర్స్ మీద బలప్రయోగం చేయొద్దు. ఓకే, ఇలా ఇంకా మీకు మెడ నుంచి కింద కొన్ని హెయిర్కి మీరు అప్లై చేసుకుంటారు లేదు, అది మీ ఇష్టం, యువర్ చాయిస్ అది. ఓకే, ఇలా స్మూత్గా ఒక 5 minutes ఇలా స్మూత్గా అనుకున్నారు అనుకోండి, మీరు అక్కడక్కడ పెట్టిన డ్రాప్స్ అనేది మంచిగా సప్లై అవుతుంటుంది. చూసారు కదా? ఆయిల్ అప్లై చేసుకుంటే దీనివల్ల మీకు జిడ్డు ఉండదు, ఏముండదు, మంచి షైనింగ్ వస్తుంది, హెయిర్ అనేది మంచి షైనింగ్ వస్తుంది. చూసారు కదా? ఇక్కడ ఉన్న హెయిర్కి డిఫరెన్స్, మంచి షైనింగ్ వస్తుంది, మంచి మెరుస్తూ ఉంటుంది, మంచి షైనింగ్ వస్తుంది. సో మీ హెయిర్స్ అనేది మంచి హెల్తీగా ఉంటాయి, మంచి సిల్కీ ఉంటుంది. ఓకే, అదే ఇంకా మీకు మేడం ఇంకా రిమైనింగ్ హెయిర్స్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఉపయోగిస్తాం. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక ఎంత ఆయిల్ వాడితే ఈ హెయిర్ మొత్తం సరిపోతుంది. మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను. సో ఇలా డ్రాప్స్ వేసేసుకోండి మీ హెయిర్ మీద, ఎందుకంటే మీరు దువ్వినప్పుడు ఏమవుతుందంటే వేసుకున్న తర్వాత చేతితో ఎలా ఉంది, ఎందుకంటే డ్రాప్స్ హెయిర్ని బ్యాక్గా తిప్పాలి కాబట్టి డ్రాప్స్ మొత్తం కింద పడకుండా ఉంటాయి మంచిగా. ఓకే, ఇలా హెయిర్స్ని కూడా బ్యాక్ తిప్పండి. ఓకే, ఇప్పుడు చూసారు కదా ఎంత ఆయిల్ అయిందో, జస్ట్ అదే ఇంత పెద్ద లాంగ్ హెయిర్ కోకోనట్ ఆయిల్ ఉపయోగించాలంటే చాలా ఎక్కువ అవుతుంది. ఇది సరిపోయిందో లేదు మీకు చూపిస్తాను లైవ్లో. ఓకే, ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సిరం కాబట్టి మంచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా? సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ అనేది లుకింగ్ చాలా మారుద్ది, చాలా షైనింగ్ వస్తుంది. ఓకే, ఇలా అప్లై చేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కుమ్ చేయండి. ఎప్పుడైనా స్టార్టింగ్ పెద్ద దువ్వెన ఉపయోగించండి. ఓకే, ఇలా పళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువ ఉండే దువ్వెన ఉపయోగించండి ఎప్పుడైనా స్టార్టింగ్ కదా. ఓకే, ఎప్పుడైనా దూకినప్పుడు బలప్రయోగాలు చేయొద్దు, స్మూత్గా మంచిగా దూకోండి. ఓకేనా? హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేసేటప్పుడు కానీ మీకు హెయిర్ మెయింటైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దూకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఊరు బలప్రయోగాలు చేయమాకండి హెయిర్స్ మీద. ఓకేనా?
చూడండి, జీరో ఎయిర్ ఫాల్ చూస్తున్నారు కదా, జీరో ఎయిర్ ఫాల్. జీరో ఎయిర్ ఫాల్ చూడండి. ఓకే, అలాగే ఇప్పుడు ఫినిషింగ్ ఇద్దాం. చూసారు కదా ఫినిషింగ్ ఎలా చేంజ్ అయిందో. ఓకే, సో ఫినిషింగ్ అనేది మీకు చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా అది. సో ఆయిల్ అప్లై చేయకుండా ఉన్న హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన హెయిర్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆయిల్ అప్లై చేస్తే ఇందులో సిరమ్ ఉంటుంది. మీకు సిరమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ షైనింగ్ వస్తుంది, మంచి హెల్తీగా ఉంటుంది. అలాగే స్పిటాన్స్ కానీ ఏముండవు. ఎనీ టైం మీకు హెయిర్ సిల్కీగా ఉంటుంది, స్మూత్ ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది. సో ఫినిషింగ్ అనేది కూడా చూస్తున్నారు కదా, చూడండి. ఓకే, మీకు ఇలా మంచి ఫినిషింగ్ వస్తుంది, మంచి హెయిర్ అనేది. ఓకే, సో అన్నీ వీడియోలో చెప్పినట్టుగా చెప్తున్నాను. ఒక ప్రోడక్ట్ డెమో వీడియో చూపించాలంటే గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి నిజంగా. ఓకే, సో ఈ మార్కెట్లో చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఏ ప్రోడక్ట్ వాళ్ళు కూడా ఎవరు చూపించరు. చేతుల్లో బాటిల్ పట్టుకొని గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, నోట్లో గొప్ప గొప్ప మాటలు ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఆయిల్ అప్లై చేసిన వీడియో కానీ, హెయిర్ వాష్ చేసిన వీడియో కానీ, ఇలా ఏ వీడియో కూడా మీకు చూపించరు. చేతుల్లో బాటిల్ ఉంటుంది, నోట్లో గొప్ప గొప్ప మాటలు మాత్రమే ఉంటాయి. మేము ఆ టైపు కాదు. మా ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయి, మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో ఆ నమ్మకం ఇవ్వడం కోసమే మా ఛానల్లో 100కు పైన డెమో వీడియోస్ ఉన్నాయి. ఓకే, చెక్ చేసుకోవచ్చు మీరు. 100కి పైన డెమో వీడియోస్ ఉన్నాయి. ఓకే, చూస్తున్నారు కదా అది. సో హెల్తీగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మీకు ఇప్పటి వరకు చూపించలేదు కదా, జీరో ఎయిర్ ఫాల్ చెక్ చేసుకోండి. జీరో ఎయిర్ ఫాల్ ఇప్పటి వరకు ఇవ్వండి కదా. సో మీకు అంతమంది జీరో ఎయిర్ ఫాల్ మీ బెస్ట్ రిజల్ట్స్ ఉంది. మీకు జీరో ఎయిర్ ఫాల్ కూడా చూపిస్తున్నాం మంచిగా. జీరో ఎయిర్ ఫాల్. ఓకే, చూస్తున్నారు కదా. సో మా ప్రోడక్ట్లో మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మాకు మేమే యూజ్ చేస్తున్నాం. ఓకే, సో చాలామంది ప్రోడక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాడతారో లేదో మీకు తెలియదు. చేతుల్లో గొప్పగా బాటిల్స్ ఉంటాయి, నోట్లో గొప్ప గొప్ప మాటలు ఉంటాయి. అవి మీరు నమ్మాలో లేదో అనేది మీ మనసు వదిలేస్తున్నాం. వాళ్ళు వాడతారో లేదో మీ మనసు వదిలేస్తున్నాం.
ఓకే, మేము ఆయిల్ అప్లై చేసే వీడియో చూపిస్తున్నాము, హెయిర్ వాష్ చేసిన వీడియో చూపిస్తున్నాము, తలస్నానం చేసిన వీడియో చూపిస్తున్నాము, ఫైనల్ రిజల్ట్స్ చూపిస్తున్నాము, ఫైనల్గా జీరో హెయిర్ ఫాల్ చూపిస్తున్నాము. ఓకే, సో ఆల్ ఇండియా సర్వీసు, ఎవరికైనా డెలివరీ చేస్తాము, హోమ్ డెలివరీ. ఓకే, అది. సో ఈ ప్రోడక్ట్ అనేది తలస్నానం చేసిన అదే రోజు మీరు ఆయిల్ అప్లై చేసుకున్నారు అనుకోండి రూట్స్కి, ఇంకా మీకు నడుచుకుని ఆయిల్ అప్లై చేసుకుంటారు, లేదు ఎవరికి మీ ఇష్టం. రూట్స్కి ఆయిల్ అప్లై చేసుకోవడం ఏమవుతుందంటే మీ హెయిర్ రూట్స్ ఎంత వీక్గా ఉన్నా, మీ బాడీలో ఎంత బలహీనత ఉన్నా, ప్రోటీన్ లోపం ఉన్నా మీకు మంచి మంచి బెనిఫిట్స్ వచ్చేస్తాయి. వాడే కొద్ది రోజు రోజుకి మీ హెయిర్లో చేంజ్ కనిపిస్తుంది. అలాగే కొత్త హెయిర్స్ వస్తామంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అది. ఇంకా మీకు ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను. అదండి లైట్. మనం కలుపుకున్న ఫార్ములా అనేది, ఈ ఫార్ములాలో వచ్చిన ఎవ్రీ చుక్క కూడా చాలా విలువైన డ్రాప్. సో ఎలా అప్లై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా అప్లై చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ హెయిర్ని మంచిగా వాష్ చేసుకోవాలి, తడపండి వాటర్తో. మేము కూల్ వాటర్ ఉపయోగిస్తున్నాము. ఓకే, మీరు కూడా గోరువెచ్చని కానీ కూల్ వాటర్ కానీ, బాగా హెల్తీ వాటర్ వద్దు, హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ప్రతిరోజు ఒకే ప్రోడక్ట్ ఒకే పర్సన్ చూపించడానికి ఒకే రేటు. ఈ ప్రోడక్ట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలియజేయటం మొదటి పాయింట్. ఈ ప్రోడక్ట్లో జీరో హెయిర్ ఫాల్ చూపిస్తున్నాం, ఇది రెండో పాయింట్. ఓకేనా, కొంతమంది ప్రోడక్ట్ వాడుకోవడం భయపడుతుంటారు, ఉన్న జుట్టు కూడా ఊడిపోతుందేమో, మనకి డబ్బులు వేస్ట్ అయిపోతున్నాము. అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ లైవ్ డెమో చేస్తాం. ఓకేనా, మేము ఎక్కడ కంప్యూటర్లు పెట్టలేదు, కంప్యూటర్లు ఏది చేయట్లేదు, లేదా వాయిస్ బేస్ ఇస్తాము, లేదంటే అంతే జస్ట్. ఓకే, కానీ ప్రాసెస్లో వీడియోలు మనం ఎక్కడ వేయటం మనకు చూసారు కదా, వాటర్ డ్రాపింగ్ అన్నీ తెలుస్తుంది కదా. ఇది ఎడిటింగ్ కాదు, న్యాచురల్. ప్రతి వీడియోలో ఇలా ఉంటాయి. సో ప్రతి వీడియోలో మీకు చెప్పే ఒకే ఒక మాట, మా ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయి, అందుకే మా ఫ్యామిలీ మెంబర్స్ వాడుతున్నాం. రిజల్ట్స్ లేకపోతే ఒక 10 మంది అమ్మాయిలని ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చి చేతిలో డబ్బులు పెట్టి గాల్లో జుట్లు లేకేవాడిని. సెలబ్రిటీ పర్సన్ అందరిని పెట్టి ఒక 10 మందిని పెట్టి చేతుల్లో బాటిల్ పెట్టి గొప్ప గొప్ప మాటలు మాట్లాడించేవాడిని. సో నాకు అలాంటి అవసరం లేదు, అలాంటి ప్రాసెస్ అవసరం లేదు. నాకు మంచి మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో పర్సన్స్ మేమే వాడుతున్నాం. ఆ డెమో వీడియోస్ చూపిస్తున్నాం. ఆయిల్ అప్లై చేసినప్పుడు ఎలా ఉందో, హెయిర్ వాష్ చేసినప్పుడు ఎలా ఉందో, దువ్వినప్పుడు ఎలా ఉందో, ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అన్నీ మీకు హెవీ స్టెప్ చూపిస్తున్నాం. ఇలా చూపించాలంటే నిజంగా ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉంటేనే చూపించగలం, ప్రోడక్ట్లో నమ్మకం ఉంటేనే చూపించగలం. ఏ రెండు ఉంటేనే మీకు లైవ్లో కెమెరా ఆన్ చేయగలం. ఓకేనా, ఈ పాయింట్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి, అర్థం చేసుకోవాలి. మేము ఎవరికో చేతుల్లో డబ్బులు బాటిల్ పెట్టి గొప్ప గొప్ప మాటలు మాట్లాడించము. కంప్యూటర్ల మీద ఎడిటింగ్ చేసిన వీడియోలు మేము చూపించము. న్యాచురల్గా రన్ అయిన వీడియోని మీకు చూపిస్తాం అంతే. ఓకే, సో నేను అనుకున్న ఒకప్పుడు మాట, అసలు ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలని ఉంటుంది ఎవరికైనా. ఆ ఆలోచన ఈరోజు ఈ డెమో వీడియోస్. సో ఇలాంటి డెమో వీడియోస్ అనేది మార్కెట్లో చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి, మీకు ఎవరు చూపించరు. నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడమంటే 100 మాటలు మాట్లాడతారు, చేతుల్లో 100 బాటిల్ పట్టుకొని గొప్ప గొప్ప మాటలు మాట్లాడాలంటే 100 మాటలు మాట్లాడతారు. కానీ 100 సార్లు డెమో వీడియో చేయమంటే ఒక్కసారి కూడా చేయరు మీరు.
ఈ ఛాలెంజ్ ఎవరికైనా అడుగుతున్నాను. ఓకే, ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని లైవ్ డెమో వీడియోస్ మా ఫ్యామిలీ మీదే. ఇది 104వ డెమో వీడియో. ఓకే, ఇన్ని డెమో వీడియోస్ ఎందుకంటే చెప్తున్నా కదా, ఇన్నిసార్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే తేలిపోతుంది. మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవో ఎలా తెలుస్తుంది? మీకు హెయిర్ వాష్ చేసినప్పుడు కానీ, దువ్వినప్పుడు కానీ, ఆయిల్ అప్లై చేసినప్పుడు కానీ దువ్వెనకు కుప్పలు దువ్వెన వచ్చింది, జుట్టు వచ్చింది. అలా జుట్టు వచ్చిందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అర్థం. అలా జుట్టు రాలేదంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని అర్థం. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎలా తెలుస్తుంది తెలుసా? మన బాడీలో ఎలాంటి ప్రాబ్లం స్టార్ట్ అయినా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దాని యొక్క మొట్టమొదటి ప్రభావం హెయిర్ మీద మాత్రమే చూపిస్తుంది. మనకి తలనొప్పి వచ్చినా జుట్టు ఉడుతుంది, జలుబు వచ్చినా జుట్టు ఉడుతుంది, జలుబు వచ్చినా జుట్టు ఉడుతుంది. ఓకేనా? ఏ ప్రాబ్లం ఉన్నా మనకి జుట్టు మీదే ప్రాబ్లం చూపిస్తుంది. మీరు తలస్నానం చేసినప్పుడు హెడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? మీ హెడ్ మీద నొరగ ఫామ్ చేసుకోండి. హెడ్ మీద నొరగ వచ్చింది ఆటోమేటిక్గా మీకు కింద మీదకి లాగండి. ఓకేనా? ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తుంది అలా. ఓకే, మీకు ఇలా మంచి ఫార్ములా అనేది మీరు ఇలా ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే, నొరగ రాకుండా చేతులు రఫ్ చేయొద్దు. నొరగ వస్తున్న తర్వాత చేతులు రఫ్ చేసుకోవాలి. మీరు ఈ పాయింట్ అందరూ ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మీకు నొరగ మీద హెయిర్ రూట్స్ అనేవి బాగా డిస్టర్బెన్స్ అవ్వవు. నొరగ రాకుండా మీరు చేతులు పెట్టి గట్టి పిగినట్టు యూతో కూర్చున్నారు అనుకోండి, హెయిర్ రూట్స్ అనేది బాగా డిస్టర్బెన్స్ అవుతాయి, వీక్ అవుతూ ఉంటాయి, బాగా కదులుతూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే నేను ఫైనల్ ఒకనే మాట చెప్తున్నా, తడి ప్రాసెస్ మీద ఎక్కువగా బలపడగా అసలు చేయొద్దు. ఎందుకంటే తడి జుట్టు చాలా వీక్గా ఉంటుంది. ఓకే, మీరు తలస్నానం చేసి హెయిర్ చూపించినాము. సో ఇలాంటి డెమో వీడియోస్ చూడాలంటే చూపించాలంటే ధైర్యం ఉండాలి. ఓకే, మీకు మేము చూపిస్తున్నాం. ఎందుకంటే మా ప్రొడక్ట్ రివ్యూస్ ఉన్నాం అందుకే చూపిస్తున్నాం. ఓకే, ఇంకా రెండవ స్టార్ట్. ఓకే, 2 సార్లు మీరు హెడ్ మీద ఫోకస్ చేయండి. సో దీనివల్ల మీకు 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి హెయిర్ వాష్ నడుస్తుంది, హెయిర్ ప్యాక్ నడుస్తుంది హెడ్ మీద. ఓకే, 2 సార్లు వచ్చిన నరగ అనేది మీరు అలా ఉంచేయండి. మరి ఎప్పుడు కడగాలంటే మీ బాడీకి సబ్బు పెట్టుకున్న ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్గా కడిగేయండి. ఈ మధ్యలో 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటుంది కాబట్టి అది మీకు మీ హెడ్ మీద హెయిర్ ప్యాక్ మీదగా నడుస్తుంది, హెయిర్ ప్యాక్లా నడుస్తుంది. సో మొత్తం కడిగేసిన తర్వాత మీకు హెయిర్ ప్యాక్, హెయిర్ వాష్ 2 ఒకే సేమ్ టైంలో మీకు నడుస్తూ ఉంటాయి. సో అందుకే ఈ ప్రోడక్ట్లో మీకు మంచి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. ఓకే,
ఆటోమేటిక్ మీరు హెడ్ మీద ఫోకస్ చేశారు అనుకోండి, వచ్చిన నురుగు అనేది ఆటోమేటిక్గా కింద హెయిర్ మీదకి వస్తుంది. నో ప్రాబ్లం. ఓకే, ఇక రెండోసారి వచ్చిన నురుగు అనేది మీరు ఏం చేస్తారు, మీ హెడ్ మీద ఉంచేయండి. మీరు బాడీకి సబ్బు పెట్టుకున్న ప్రాసెస్ తర్వాత అప్పుడు వాష్ చేసేయండి. ఓకే, మిగిలిపోయిన మొత్తం అలా హెడ్ మీద పోసేసేయండి. ఓకే, మీకు వచ్చిన వరకు అనేది మీకు సరిపడదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేయండి. ఒకవేళ సరిపోయింది అనుకోండి, అవసరం లేదు. ఓకే, అది ప్రాసెస్. ఈ నురుగు వచ్చింది కదా, ఆ నురుగు అనేది మీరు అలా ఉంచేయండి. మీ బాడీకి సబ్బు పెట్టుకున్న ప్రాసెస్ అయిపోయింది, అప్పుడు వాష్ చేయండి. దీనివల్ల మీకు 2 ఉపయోగాలు నేను చెబుతున్నాను. ఒకటి హెయిర్ వాష్ అండ్ హెయిర్ ప్యాక్. ఓకే, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కలుపుకున్నది ఒక మంచి ఫార్ములా. ఓకే ఓకే, మనం షాంపూ ఫార్ములా చేస్తున్నాం ఈరోజు. మీకు ఎవ్రీ వీడియోలో మనం చెప్పినట్టుగానే, సో నిన్న ఆయిల్ అప్లై చేసిన హెయిర్ ఇది చూసారు కదా, చూడండి మంచి షైనింగ్ ఉంది, మంచి హెల్తీగా ఉంది. ఓకే, సో ఎవ్రీ వీడియోలో మనం చెప్పినట్టుగానే ఎవ్రీ పర్సన్ మీరు చెప్పినట్టుగా మీరు ఫార్ములా చేసుకుంటుండాలి. ఓకే, మా డెమో వీడియోస్ యొక్క లక్ష్యం, టార్గెట్ ఏమిటంటే ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో అని అందరికీ తెలియజేయడం కోసమే. ఓకేనా, ఈ ప్రయోగం అనేది ఈ మార్కెట్లో లాంచ్ చేసిన ఏ హెయిర్ ప్రోడక్ట్ వాళ్ళగా మీకు లాంచ్ చేయరు, ఇలాంటి ప్రాసెస్ చూపించరు. చేతుల్లో బాటిల్ పట్టుకుని లేదంటే ఎడిటింగ్ చేసిన వీడియోలు చూపించి చేతిలో బాటిల్స్, నోట్లో గొప్ప గొప్ప మాటలు. ఇంతకు మించి చెప్పిన వాళ్ళు వాడతారో లేదో తెలియదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు వాడతారో లేదో తెలియదు. వాడితే మనకి ఎక్కడ చూపించేవాళ్ళే. ఓకే, సో ఒకప్పుడు మేము అలాగే మోసపోయాం. సో చాలా పేపర్స్లో కానీ, న్యూస్ పేపర్లో కానీ, లేదంటే ఎడిటింగ్ చేసిన పేపర్లో వీడియోస్ చూడంగానే ఇంప్రెస్ అయ్యి చాలా బాగుంది, మనం కూడా ఇది వాడుకుంటే చాలా బాగుంటుందని ఆలోచనతో వాడుకుని డబ్బులు పోయి జుట్టు పోయినాయి అని బాధపడిన రోజులు చాలా ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ ద్వారానే ఈ డెమో వీడియోస్. ఆ కాన్సెప్ట్ వల్ల నేను బాధపడిన మనోవేదన బాధపడింది. అక్కడ బాధపడ్డ వల్లనే ఇక్కడ డెమో వీడియోస్ పుట్టినాయి. ఇక్కడ మా దగ్గర ప్రోడక్ట్ పుట్టింది. ఓకే, ఈ ప్రోడక్ట్ ఇంత బాగా వర్క్ అవ్వడానికి కారణం, ఇంత బాగా డెమో వీడియో చూపించడానికి రీజను, ప్రతి మనిషికి ఒకే ఒక ఆలోచన ఉంటుంది. అసలు ఈ ప్రోడక్ట్ పని చేస్తుందా, పని చేయదా, అసలు పని చేస్తే ఎలా పని చేస్తుంది అని తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. అందుకే ఈ ప్రోడక్ట్. ఓకే, ఈ డెమో వీడియోస్. సో మీరు మార్కెట్లో ఎక్కడ చూడొచ్చు, చాలా బ్రాండ్లు ఉన్నాయి, చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏ బ్రాండ్ వాళ్ళు కానీ ప్రమోషన్ కోసం చేతుల్లో బాటిల్ ఉంటాయి, నోట్లో గొప్ప గొప్ప మాటలు ఉంటాయి. కానీ ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో లైవ్లో చాలా న్యాచురల్గా మన ఇంట్లో పర్సన్ చూపించినప్పుడు చూపించరు. కానీ ఎడిటింగ్ చేసిన వీడియోలో సూపర్ పోస్ట్గా దూసుకుంటూ పోతాయి వీడియోస్. ఈ మాట నేను చెప్పనవసరం లేదు, మీరు చాలా యాడ్లు చూస్తున్నారు కూడా. సో నేను ఫైనల్గా ఏం చెబుతున్నానంటే, మాది హెయిర్ ప్రోడక్ట్. నేను గొప్ప గొప్ప మాటలు చదువుతాను, మీరు నమ్మొద్దు. మీరు చేయకుండా కొన్ని పనులు చదువుతున్నాం వినండి. మాది హెయిర్ ప్రోడక్ట్. నా ప్రోడక్ట్ గురించి నేను గొప్ప గొప్ప మాటలు చదువుతాను, నమ్మొద్దు. నా చేతిలో బాటిల్ పట్టుకుని గొప్ప మాటలు చదువుతాను, నమ్మొద్దు. 10 మంది అమ్మాయిలు 10 మంది అబ్బాయిలు వరుసనే నిలబెట్టి గాల్లో జుట్లు లేపుతూ ఉంటాను, లేదంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో లేపుతూ మాటలు చెబుతూ ఉంటాను, నమ్మొద్దు. మరి మీరేం చేయాలి? అసలు ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా, పనిచేస్తుంది అన్న వాళ్ళు చెప్పిన వాళ్ళు వాడుతున్నారా లేదా, వాళ్ళు నిజంగానే వాడితే హెయిర్ వాష్ మీద చూపించమని చెప్పండి, అప్పుడు నమ్మండి. హెయిర్ వాష్ తర్వాత ఫైనల్ రిజల్ట్ చూపించమని చెప్పండి, అప్పుడు చూడండి, అప్పుడు నమ్మండి. ఆయిల్ అప్లై వేసినప్పుడు ఫైనల్ రిజల్ట్ చూపించమనండి, చూడండి, నమ్మండి. ఈ ప్రాసెస్లో ఏమీ చూడకుండా మీరు ప్రోడక్ట్ కొన్నారా, మీరు మోసపోతారు. ఒకప్పుడు నేను మోసపోయినట్టు మీరు అందరూ మోసపోతారు. ఓకే, సో ఇదంతా టెక్నాలజీ లోకం, డబ్బు మాయ.
ప్రమోషన్ చేయడానికి ఇప్పుడు చేతిలో 10,000 ఇస్తే ప్రమోషన్ చేస్తారు. కానీ అదే ప్రోడక్ట్ జుట్టు మీద ఉపయోగించమని ఒకసారి అయితే ఉపయోగిస్తారు. కానీ ఒక 10 వీడియోలకి, ఒక 20 వీడియోలకి, ఒక 100 వీడియోలకి అప్లై చేయమంటే ఎవరు అప్లై చేయరు. ఎందుకు చేయరు తెలుసా? భయం. వాళ్ళ నోటంబడి వచ్చిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు, అయ్యే మాటలు ఒక ప్రోడక్ట్ మీద లైవ్లో డెమో చేయమంటే ఎక్కడ వాళ్ళ జుట్లు ఊడిపోతాయని భయం, చేయరు. ఓకే, అయిపోయింది ఫార్ములా.